ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి జారుకున్న శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి బయటికి వస్తారు. మరలా ఈ ధనుర్మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున ప్రజలందరికీ, ముఖ్యంగా ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు. ఆ మహావిష్ణువుని శ్రీదేవి భూదేవితో సహా దర్శనం చేయటం కోసం ఆ మహావిష్ణువు కూడా ఉత్తర ద్వారం దర్శనం నుంచి ముక్కోటి దేవతలందరికీ దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అందువలన ఈ ఉత్తర ద్వార దర్శనం దగ్గర ప్రజలందరూ కూడా ఆ స్వామిని చూడటానికి ప్రాముఖ్యతను ఇస్తారు. ఈ ఉత్తర ద్వార దర్శనం చేయటం వల్ల ఆ మహావిష్ణువుని దర్శించినంత మాత్రానే మనకి ముక్తి లభిస్తుందని అందరి నమ్మకం. ఈ రోజున ఉపవాసం చాలా విశిష్టత కలిగి ఉంటుంది. మధుకైటవులు అనే రాక్షసులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించి స్వామివారు అనుగ్రహిస్తారు, ముక్తిని ప్రసాదిస్తారు. మురాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తారు. మురాసురుడు అన్నంలో నివసిస్తారు, అందువలన అన్నం తినకూడదు.